నమస్తే దోస్తులు, ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన అంశాలేందో చూద్దాం. మూసీ నదిని హైదరాబాద్ కు జీవనాడిగా మార్చనుంది రేవంత్ సర్కార్. మూసీని ప్రక్షాళన చేసుడుతో పాటు పునరుజ్జీవనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ లక్ష్యాలను, విధానాలను ప్రజలకు వివరించిండు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నది ప్రక్షాళనతోనే హైదరాబాద్ మరింత సురక్షితమైన నగరంగా ఉంటుందని అన్నారు. రేవంత్ సర్కార్ చేపట్టిన మూసీ ప్రక్షాళనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఓవైపు పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతూనే టూరిజాన్ని డెవలప్ చేసుడు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చుడు మీద దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. మెజారిటీ పర్యావరణవేత్తలు రేవంత్ సర్కార్ విధానానికి మద్దతిస్తున్నారు. తెలంగాణలో మరో విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ 1.15 కోట్ల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించనుంది. ఇందులో భాగంగా 4 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలో అమలు చేస్తున్నది. మూసీ ప్రక్షాళన ముచ్చట్ల ఉద్దేశపూర్వకంగా ఫేక్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ మల్లోపారి పరువు పోగొట్టుకున్నది. బీఆర్ఎస్ స్పాన్సర్డ్ ఫేక్ మీడియాలు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని మూసీ తీర ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిరు. దీంతో తమ ప్రాంతం డెవలప్ కాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతోటి తోక ముడిచింది సదర్ ఫేక్ మీడియా. సనత్ నగర్ టిమ్స్ లా మెగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనుంది రేవంత్ సర్కార్. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో 18 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. త్వరలోనే మరో 78 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. శనార్థులు.